ఆ! అందరికీ నమస్తే అండి. నేను బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శరత్. నేను ఐటీలో పనిచేసేవాడిని. ఇన్‌ఫాక్ట్ జితేంద్ర నా మాస్టర్స్‌లో నా క్లాస్‌మేట్ అనమాట. సో, ఆబ్వియస్లీ మనం ఆహ్, ఎవరైతే క్లోజ్‌గా ఉంటామో వాళ్ళంత సీరియస్‌గా తీసుకోవడం ఫస్ట్ కొంచెం జరుకుతాం కదా! సో, నాకు ఇన్‌ఫాక్ట్ జితేంద్ర ఇలా చేస్తున్నారని చెప్పేసి నాకు ఐడియా కూడా లేదు. నేను ఆల్‌మోస్ట్ కొన్ని ఇష్యూస్ నుంచి ఒక 20 ఇయర్స్ చాలా భయంకరంగా స్ట్రగుల్ చేశాననమాట. అండ్ దానికి సొల్యూషన్ ఏంటో నాకు కూడా తెలీదు. దాన్ని ఎలా బయటికి రావాలి దాని నుంచి అసలు ఆహ్, యూ నో ఆహ్, ఒక ఫిజియోలాజికల్‌గా నేను ఒక కన్సర్న్ నుంచి సఫర్ అయ్యేవాడిననమాట. సో, అయితే ఫైనల్లీ మేము ఒక ఏదో అంటే అన్నీ కోయిన్సిడెన్స్‌గా అనుకోవచ్చు. లేదంటే మేబీ హైయర్ కాన్షియస్ వాళ్ళ ఇంటర్వెన్షన్ అలా అనుకోవచ్చు. ఒక జూమ్ కాల్‌లో మేము క్లాస్‌మేట్స్ అందరం కనెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత జితేంద్ర గారు చిన్న సీడ్ వేశారు. నేను ఇలా చేస్తున్నాను కొంచెం అని. అప్పుడు నాకు కరెక్ట్‌గా ఆ టైంకి నా అటెన్షన్ వెళ్ళడం, అలాగే తనతో మాట్లాడడం, మల్టిపుల్ టైమ్స్ నేను డిస్కషన్ చేయడం, తర్వాత తన చేస్తున్న క్యూఎస్ఎస్టీ ప్రాక్టీస్ గురించి చెప్పడం, నేను కొన్ని వీడియోస్ వినడం అంతా జరిగింది. అండ్ ఫార్చునేట్‌లీ ఇన్‌ఫాక్ట్ ఉషా గారు కూడా ఈ కాల్‌లో ఉన్నారు. తనే నాకు యాక్చువల్‌గా సర్రగేట్‌గా యూ నో యాక్ట్ చేశారు. థాంక్ యూ సో మచ్ అండి ఉషా గారు, థాంక్ అలాగే యూ. శ్రీదేవి గారు. ఆహ్, ఆహ్, ఆ సెషన్ తర్వాత నా లైఫ్ కంప్లీట్‌గా మారిపోయిందండి. ఇన్‌ఫాక్ట్ బేసికల్లీ ఆహ్, నా ఆహ్, ఏదైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకవుతుందనేది మనకు చాలా మందికి తెలీదు కదా! ఇప్పుడు ఇది అవుతుంది అంటే ఎగ్జాక్ట్‌లీ. ఈ ఎఫెక్ట్‌కి కాజ్ ఏంటో తెలియట్లేదు మనకి. కదా! సో, ఆ కాజ్ తెలియడం అన్నది దట్ ఇట్‌సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ మిరకిల్ అండి. నా ఉద్దేశంలో. సో, దానికి ఆ ప్రాబ్లమే తెలియడం కాకుండా దానికి సొల్యూషన్ కూడా రావడం అన్నది ఇట్ ఈస్ అంటే అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. నాకు తెలిసి స్పిరిచ్యువల్‌గా చాలా డిఫరెంట్ థింగ్స్ ట్రై చేశాను. ఐయామ్ స్టిల్ ఎక్స్‌ప్లోరింగ్ అనమాట. బట్ ఇది టోటల్‌గా డిఫరెంట్ యూ నో పారాడైమ్ అండి. సో, దీంతో ఏదైతే నేను 20 ఇయర్స్ నుంచి నేను సొల్యూషన్ ఏదైతే దొరకలేదో నాకు కేవలం వితిన్ 1, 2 మంత్స్‌లో నాకిది ఫిక్స్ అవ్వడమే కాదు. ఇన్‌ఫాక్ట్ యూ నో కంప్లీట్‌గా దానిలోంచి నేను బయటకొచ్చానని చెప్పాలి. అలాగే ఇన్‌ఫాక్ట్ లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ కూడా సారీ 2 వీక్స్ బ్యాక్ కూడా ఒక సిట్యుయేషన్‌లో ఉండేవాడిని. నేను ఆహ్, ఈ జితేంద్ర నాకు మామూలుగా ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, "ఎందుకు నువ్వు ముందే చెప్పలేదు నాకు? నేను 4 మంత్స్ నుంచి ఒక ఇష్యూలో స్ట్రక్ అయిపోయానన్నమాట." కేవలం అది అది చెప్పాను. అలా బ్లాక్స్ క్లియర్ చేశారు. జస్ట్ వితిన్ 2 డేస్‌లో ఆ ప్రాబ్లమ్ ఫిక్స్ అయిపోయింది. అంటే ఇవన్నీ చూడడానికి ఏంటంటే మిరకిల్స్‌లా ఉంటాయి. బట్ చాలా మంది అన్నట్టు ఇదొక సైన్స్. అలాగే బేసికల్లీ యూ నో చాలా మంది ఈ ప్రాక్టీషనర్స్ వాళ్ళ గైడెన్స్ ద్వారా మనం ఎప్పుడైతే చేస్తామో సెషన్స్ ఐ థింక్ డెఫినైట్‌లీ ట్రాన్స్‌ఫార్మింగ్ అండి. నేను కూడా పర్సనల్‌గా ఈ సర్రగేట్స్ మాత్రం ఖచ్చితంగా థాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే చాలా సార్లు మనకు అనిపిస్తుంటది. నిజంగా మనం ఆ సెషన్‌లోకి వెళ్ళగలమా లేదా అని చెప్పేసి. బట్ వీళ్ళ యూ నో బ్లెస్సింగ్స్ వల్ల ఖచ్చితంగా అది ఏంటి ఆహ్, ప్రీ కోవిడ్ టైమ్‌లో నేను ఫస్ట్ సెషన్ అయింది. అండ్ యాహ్! అప్పుడైతే చాలా అంటే విపరీతంగా బిజీగా ఉండేవారన్నమాట. పాపం ఆ టైమ్‌లో కూడా వాళ్ళు ఎంతో మందికి హెల్ప్ చేస్తూ, ఆ రిక్వెస్ట్‌లు తీసుకుంటూ, ఎన్నో మందికి హీల్ చేస్తూ ఐ మీన్ ఆహ్, మీరందరూ మాత్రం చాలా పెద్ద బ్లెస్సింగ్ నా లైఫ్‌కి, అలాగే చాలా మంది లైఫ్‌కి. థాంక్ యూ సో మచ్ అండి. ఐ మీన్ మీ వర్క్ చేస్తుంది ఇలా ఎన్నో మందికి ఉపయోగపడుతుంది. ఆఫ్‌కోర్స్ చాలా మందికి తెలియకపోవచ్చు అసలు ఏంటన్నది ఇది. అదే ఏంటంటే ఈ మొమెంటమ్ ఇది క్యాచ్ అయ్యి ఇంకా ఎన్నో మందికి హెల్ప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.